ఈరోజు మినీ వ్లాగ్ పూజతో మొదలు పెడదాం. ఇక్కడైతే ఇంకా వచ్చినప్పటి నుంచి అయితే పూజ అయితే వేయలేదు. చేస్తా అని చెప్పుకుంటా 2-3 రోజులు అయితే గడిచిపోయింది. అట్లా అని చెప్పి అయితే ఈరోజు గురువారం కదా ఇంకా చేసేద్దాం అంటే నేను ఎప్పుడు గురువారం ముట్టియా దీపం, కాకపోతే అప్పుడప్పుడు నాకు మనసు బాగుండాలన్నమాట. అట్లా అని చెప్పేసి నా మనసును కూడా దేవుడే మారుస్తాడు అన్నట్టు. ఆ దేవుడే మార్చిన తర్వాతే నేను దీపం అనేది పెట్టిన అన్నట్టు. నీట్గా క్లీన్ చేసేసుకొని దీపం కూడా పెట్టేసిన. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ అంటూ మ్యాంగో అండ్ అది జామకాయ రెండే ఉండే. ఇంకా వాటిని అయితే దేవుడికి నైవేద్యం కింద పెట్టేసిన. పాపకైతే ఇక్కడ స్కూల్కి వెళ్తుంది కదా, కొన్ని రైస్ అయితే కడిగి పెట్టేసిన. ఇంకా మళ్ళీ కర్రీకి ఎక్కడికి పోవాలి బాబు అని చూసేసరికి అయితే ఈ ఎగ్ అయితే కనిపించింది. ఎగ్ అండ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని అయితే ఇప్పుడు మనం ఎగ్ కొట్టి అయితే పోయాలన్నమాట. ఎందుకంటే ఇంకా అదైతే తొందరగా అయిపోతుంది పాపకి. ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు. ఇలాగ కూరగాయలు ఏం లేనప్పుడు మా పాపకైతే నేను ఇట్లనే వేసి అయితే పెడతా. తనకు కూడా చాలా ఇష్టంగా కూడా తింటుంది. ఈ పిల్లలు అన్నప్పుడు తినకుండా ఉంటారా? ఎగ్ కానీ అలాంటివి అయితే పొడిగా ఉండేటివి మంచిగా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా చేసి పెడితే ఇంకా ఎగ్ రైస్ లాగా బాగుంటుందని చెప్పేసి దాంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసి అయితే ఇప్పుడు చేద్దాం. మరి మీరేం చేసిరు ఏంటి ఈరోజు అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇకనైతే ఇంకా ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ చట్నీ చేయాలి దోశల్లోకి. చట్నీ అయితే దాంతోపాటు నువ్వులు కూడా పోద్దాం అనేసరికి ఫుల్ పురుగు పట్టింది. ఈ పురుగు పట్టిన వాటిని అయితే మంచిగా జరుక్కొని అయితే ఇంకా చట్నీ అయితే వేసిన. టమాటా వేసి ఇక్కడైతే పాలు అయితే కాగబెట్టి పక్కన పెట్టేసిన. చట్నీ అయితే తాలింపు పెట్టేసిన. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పాపకి లంచ్ బాక్స్ పెట్టాను. బాయ్.